కూటమిగా ఎదుర్కొని రానివ్వలేదు. అంటే మ్యాన్ మేడెడ్ విధ్వంసానికి గత ప్రభుత్వం నిదర్శనం అంటారు. ఏది ఒక్కరు చెప్పమనండి మ్యాన్ మేడ్? ఈ చెబుతున్నా కానీ తిరుమలది అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మ్యాన్ మేడ్ యాక్సిడెంట్లే కదా. చెప్పండి. అంటే లేనిపోయింది ఏదో కథలు చెప్పడం కాదు. ఏమండి గోదావరి పుష్పాలు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఏంటి ఇక్కడ అసమర్థమైన పరిపాలన కాదా? సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు, చేసుకోమన్నా మనకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటున్నారు, శభాష్. వాళ్ళ అబ్బాయి భజన తగ్గించాడు, ఈయన పెంచాడు. వాళ్ళ అబ్బాయి సైలెంట్, ఈయన భజన పెంచాడు. భజన పెంచబట్టే మరి ఏదో ఇవాళ 1200 కోట్ల రూపాయలు ఏదో సినిమా పార్టర్కి ఇచ్చినట్టుగా ఉంది. భజన చేసుకుంటున్నాడు, చేసుకోమని మనకేమీ అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కూటమిలో మీరు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగంగానే. మంచిది, మీరు కలిసికట్టుగానే ఉండండి, మాకే విధమైన అభ్యంతరం లేదు. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ కానీ ఉపద్రవాలు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాలేదు. వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే తప్ప పారిపోయినటువంటి సందర్భాలే లేవు. పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎవరు ఈనే పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళే లేరు. మీరు చూస్తున్నారు కదా, కోడి పందాలు వేయొద్దంటే వాళ్ళు వేస్తున్నారు. మరి ఈయనేమో కోడి పందాలు వేసిన ఆయన సస్పెండ్ చేశాడంట ఎవరినో, మరి అక్కడ బ్రహ్మాండంగా వేసుకుంటున్నారు కోడి పందాలు. ఇవాళ కూడా బిజినెస్ లాగా. ఓకే. ఇప్పుడు లోకేష్